సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. ఎద్దనపూడి సులోచన రాణి రచించిన ప్రియ సఖి 14వ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. హేమంత్ సుచరిత దగ్గరికి వస్తాడు. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తుంది. కానీ అతను ఆమెని బలవంతంగా ఆపుతాడు. ఆమెను ఎంతో ఆర్తిగా దగ్గరికి తీసుకుంటాడు. కానీ ఇదంతా ఆమెకు ఎంతో అసహ్యంగా అనిపిస్తుంది. హేమంత్ని చూడగానే రేణుని పెళ్లి చేసుకుని మోసం చేస్తున్నాడని అనుకుంటుంది. తన గురించి, హేమంత్ గురించి రేణుకి ఉత్తరం రాయాలని అనుకుంటుంది. ఈలోగా రేణు దగ్గర నుంచి ఉత్తరం వస్తుంది. రేణు తల్లి కాబోతుందని ఆ ఉత్తరంలో ఉంటుంది. అది చూసి ఎంతో ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతుంది. ఎంతో బాధపడుతుంది. తరువాత తన తప్పు తెలుసుకుంటుంది. తనే గదా హేమంత్కి దూరంగా వచ్చింది. రేణుకి తనే గదా సిఫారసు చేసింది హేమంత్ని పెళ్లి చేసుకోమని అని మనసు పరిపరి విధాలా ఆలోచిస్తుంది. మళ్ళీ ఉత్తరం చదువుతుంది. రేణు కడుపులో పెరుగుతున్న బిడ్డకి కారణం రవి అని, హేమంత్ కాదని తెలుసుకుంటుంది. రేణు ఉత్తరం ఇంకా చదువుతూ ఉంటుంది. శుచి, అక్కడి వరకు చదివాం కదా, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. శుచి, ఇప్పుడు అర్థమైందా? రవిని అంత ఇష్టపడిన నేను వెంటనే ఇంకో వ్యక్తితో పెళ్లికి ఎందుకు సిద్ధపడ్డానో ఇప్పుడు నీకు బాగా అర్థమవుతుంది. నా పాపకి నీ పోలికలు రావాలని ఎందుకు అన్నానో. శుచి, నేను హైదరాబాద్ వచ్చి ఉన్నప్పుడు మొదటి రోజు ఊరంతా తిరిగి వచ్చి పొద్దుపోయే వరకు మీ ఇంట్లో ఉన్నాను. ఆ రోజు రవిని నేనే రెచ్చగొట్టాను. మర్నాడు సాయంత్రం కూడా అంతే. మూడో రోజు ఇక వెళ్ళిపోతాను కదా అని ఆ మధ్యాహ్నం ఇంట్లోనే ఉండిపోయాం. ఈ మాట నీతో చెప్పలేక పెళ్ళి అంటూ తొందరపడిపోయాను. నాకు మా ఊరు వచ్చిన తర్వాత నా గురించి రవి ఏమనుకుంటాడోనని భయం వేసింది. ఇలా జరిగినంత మాత్రాన పెళ్లి గురించి ఆలోచించాలా అంటాడేమో, నేను తొందరపడిపోయానని, అతనికి నా వ్యక్తిత్వం పట్ల అపనమ్మకం ఏర్పడిందేమో అని భయం వేసింది. శుచి, నేను హేమంత్కి భార్యనే. కానీ నా మనసు క్షణక్షణం రవిని గుర్తు తెచ్చుకుంటూ అతని జ్ఞాపకాలతోనే కాపురం చేస్తోంది. హేమంత్ మంచివాడు. నేను అతను అన్యోన్యంగానే ఉంటాం. మా మధ్య అరమరికలు లేవు. నేను అతనికి భార్యగా కంటే ఆ ఇంటి కోడలిగా నా బాధ్యత బాగానే నెరవేరుస్తున్నాను. హేమంత్ కిందటి నెలే నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. నాకు నెల తప్పింది. ఇన్ని నెలలు అని తెలియగానే మా అత్తగారు ఆడబడుచు ముఖాలు చూసుకున్నారు. ఇదేమిటి? మా అత్తగారు నన్ను నిలదీసింది. మీ అబ్బాయిని అడగండి అన్నాను. ఆవిడ అడగలేదు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని పాపం భయం. కట్న కానుకలు ఘనంగా తెచ్చిన గారాల కోడలివి. పాపం, పరువు ప్రతిష్టలకి ప్రాణం పెట్టే కుటుంబం. నేను తెచ్చిన డబ్బు ఆవిడ నోరు మోయించింది. లేకపోతే నన్ను బతకనిచ్చేదా? హేమంత్ నా మీద ఈగ వాలనీయడు. అతను ప్రేమగా చూడటం వాళ్ళకి కంటగింపుగానే ఉంది. కానీ ఏమీ అనలేదు. 10 రోజులుండి పబ్బం గడుపుకొని వెళ్లేదాన్ని. వారితో నాకు గొడవలెందుకు? నేను మా అత్తగారితో ఆడబడుచుతో స్పర్ధలు రాకుండా ఆప్యాయంగానే ఉంటున్నాను. శుచి, నా మనసులో భారం ఇప్పుడు దిగింది. నువ్వు నాకు ఒంటరిగా దొరకటం లేదు. ఆ రోజు పెళ్లికి వచ్చి చెప్పకుండా వెళ్ళిపోయావు. ఎప్పుడు చూసినా పని మీద ఊళ్ళు తిరుగుతూ ఉంటావు. శుచి, పుట్టబోయే పాప కోసం ఈ ప్రపంచం అంతా అలంకరించి సిద్ధం చేసి స్వాగతం చెప్పాలనిపిస్తుంది. ఏం పేరు పెడతావో మేనత్తవి, నీ ఇష్టం. డెలివరీ టైంకి మాత్రం నువ్వు ఎన్ని పనులు ఉన్నా సరే నా దగ్గరే ఉండాలి. హేమంత్ ఎక్కువగా ఇంట్లో ఉండడు. ఎప్పుడు ఏమిటో పనులు. ఇంటికి వచ్చిన ఆ క్షణంలోనే ఎవరెవరో వస్తారు. ఎక్కడ ఉన్నా నన్ను ఫోన్లో పలకరిస్తూనే ఉంటాడు. నా ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తాడు. నేను ఈ విధంగా చాలా అదృష్టవంతురాల్ని. సరైన వ్యక్తి దగ్గరికి వచ్చాను. లేకపోతే నా జీవితం ఏమై ఉండేదో తలుచుకుంటే శరీరం జలధరిస్తుంది. శుచి, నీకు దగ్గరగా ఉండాలని నా మనసు తప్పిస్తోంది. నా మనసు నీకు అర్థమవుతుందని ఆశిస్తున్నాను. ఉంటాను, నీ రేణు. ఉత్తరం చదవటం పూర్తి చేసేసరికి సుచరితకి చంపల మీదకి నీళ్లు జారుతున్నాయి. మాటి మాటికి తుడుచుకున్న కన్నీటి తెరలు వచ్చి అడ్డుపడుతున్నాయి. సుచరిత మనసు దిమ్మెరపోయినట్టుగా ఉంది. రేణు పాప హేమంత్ బిడ్డ కాదా? అలా అంటే చెప్పలేని సంతోషంగా అనిపిస్తోంది. ఆ పాప రవి అన్నయ్య సంతానమా?
ఆ మాట తలుచుకుంటే ఓ చెంప ఆనందం, మరో చెంప ఆగ్రహం కలుగుతున్నాయి. రేణు ఇలాంటి పిచ్చి పని చేసిందేమిటి అనిపిస్తోంది. అంత తొందరపాటేమిటి? రేణు తత్వమే అంత. రవి అన్నయ్యని రెచ్చగొట్టానని తనే ఒప్పుకుంటోందిగా. హేమంత్ ఈ పెళ్లికి అంగీకరించకపోయినట్టయితే ఏమయ్యేది? అన్నయ్య లేనందుకు దుఃఖం కెరటంలా వస్తుంది. అసలు రవి అన్నయ్యే ఉంటే ఈ సమస్యలే ఉండేవి కాదేమో. ఒక వ్యక్తి మరణం తమ ముగ్గురి జీవితాల్ని ఎలా అస్తవ్యస్తం చేసిందో. కొద్దిసేపు అయ్యేసరికి సుచరిత మనసు క్రమంగా కుదుట పడింది. హేమంత్ రేణుకి తన గురించి అన్నయ్య గురించి ఏమీ చెప్పలేదు. రవి అన్నయ్య సంతానం ఈ లోకంలో తల వంచకుండా నిలబడటానికి మార్గం సులభతరం చేశాడు. సుచరితకి మనసుని అఘాతాల్లోకి లాగుతున్న భారం ఏదో విడిపోయి బంధ విముక్తి చెందినట్లుగా తేలికగా అయ్యింది. నన్ను ఒకరోజు నువ్వే సిగ్గుపడతావన్న హేమంత్ మాటలు గుర్తుకు వచ్చాయి. నీకు దగ్గరగా ఉండటానికే నేను రేణుని పెళ్లి చేసుకున్నాను. అతని మాటలు గింగురుమని వినిపిస్తున్నాయి. రేణు ఆ రోజు పెళ్లినాడు జాగ్రత్తగా మెట్లెక్కడం గుర్తుకు వచ్చింది. నేను రవి కోసమే బతుకుతున్నాను. అది నీకు పెళ్లికి ముందు రాసిన ఉత్తరంలో విషయం జ్ఞాపకం వచ్చింది. సుచరితకి ఆ క్షణంలో రేణుని పలకరించాలనిపించింది. హేమంత్తో మాట్లాడాలని కూడా మనసు తహతహ పడుతోంది. వెళ్ళి ఫోన్ చేసింది. రేణు పిలిచింది. రేణు మాట్లాడలేనట్టు ఆగిపోయింది. ఉత్తరం అందిందా? రేణు అడిగింది. శుచి, నీకు తెలియకుండా ఉంచినందుకు నా మనసు ఎంత క్షోభపడిందో చెప్పలేదు. దగ్గుత్తికతో అంది. అది నీ తప్పు కాదుగా, నేనే నీకు దొరకలేదు. శుచి, ఇక్కడికి 4 రోజులు రాకూడదు? మంగళవారం సిలోన్ వెళ్తున్నాను. అక్కడ ఒక మీటింగ్ ఉంది. తిరిగి వచ్చిన తర్వాత వస్తాను. ఒక వారం రోజులు నీ పనులు మర్చిపోయి నా దగ్గరికి రా. అలాగే. కాస్త ఆగి అడిగింది. హేమంత్ ఉన్నాడా? లేడు. పని మీద నాగార్జున సాగర్ వెళ్ళాడు. రాత్రికి వచ్చేస్తాడు. అడిగానని చెప్పు. నేను ఫోన్ చేశానని చెప్పు. అలాగే. ఉండనాయిక. గుడ్ నైట్ రేణు. జాగ్రత్త సుమా. ఏమిటి? నా మేనకొడలు. రేణు పక్కున ఆనందంగా నవ్వింది. సుచరితకి సంతోషంగా అనిపించింది. గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేసింది. సుచరిత వచ్చి పడుకుంది. హేమంత్ మంచి పనే చేశాడనిపించసాగింది. అతనంటే ఉన్న గౌరవాభిమానాలు రెట్టింపైనాయి. సుచరిత వాళ్ళు సిలోన్ వెళ్లేదే ఆ రోజునే. సుచరితతో పాటు పనిచేసే మాధురి బీనాకేర్ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. 2 వారాల ముందు నుంచే వాళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా ఈ ప్రయాణం గురించిన కబుర్లే. సిలోన్ వెళ్లటం వారికి ఇదే ప్రథమం. అందులో కుందన్ షా గారు ఆడపిల్లలకి మరీ స్వతంత్రం ఇస్తారు. పని మాత్రం బాగా చేస్తే చాలు. ఆయన తండ్రి కంటే మిన్నగా చూస్తారు. సుచరితకి కూడా దేశం విడిచి వెళ్లటం ఇదే మొదటిసారి. కానీ ఎందువల్లనో మాధురి బీనా వాళ్ళ ఉత్సాహంలో పాల్గొనలేకపోతుంది. ఈ ప్రయాణం కూడా ఒక డ్యూటీయే కదా అనిపిస్తోంది. మనసు ఎప్పుడూ తనకి కుందన్ షాజీ నిర్దేశించిన పని సక్రమంగా సమర్థవంతంగా ఎలా నిర్వర్తించగలనా అని ఆలోచిస్తుంది తప్ప అక్కడ ఏ రకమైన ఆనందం పొందుదామా అని ఎదురు చూడదు. సుచరిత అందరూ ఎయిర్పోర్టుకు వెళ్తుంటే మాధురి బీనా గలగలా మాట్లాడేస్తుంటే టాక్సీలో మౌనంగా ఒక మూలకి కూర్చుండిపోయింది. సుచరిత ఆలోచనలు అక్కడ లేవు. వారి నవ్వులు అందుకునే స్థితిలో లేదు. ఆమె మనసంతా రేణు చుట్టూరాయో తిరుగుతోంది. రేణు రవి బిడ్డకి తల్లిని అయినానని ఎప్పుడైతే చెప్పిందో అప్పుడే తామిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం మరింత పటిష్టమై విడదీయరాని అనుబంధం అయినట్టుగా అనిపిస్తోంది. రేపు పుట్టబోయే శిశువు గురించి సుచరిత మనసు నిండా ఆనందకరమైన ఆలోచనలు ముప్పిరి కొంటున్నాయి. మగపిల్లాడు పుడితే ఎంత బాగుంటుందో అనిపిస్తోంది. రేణుకి ఇలా సాయం చేసిన హేమంత్కి గౌరవాభిమానాలే కాదు, రేణుతో పాటు తను కూడా రెట్టింపుగా రుణపడి ఉన్నట్టే అనిపిస్తోంది. హేమంత్ గుర్తుకు వస్తే పెదవుల మీద చిరు దరహాసం వస్తోంది. అతను ఎక్కువగా మాట్లాడడు. మరీ ఆవేశం వస్తే తప్ప. లేకపోతే ఎప్పుడూ అతను ఒక నిశ్శబ్ద తీరం. రేణు ఒక కల్లోల కెరటం. ఎప్పుడూ ఆమె చేసే పనులలో, మాట్లాడే మాటల్లో, ఏర్పరచుకునే అభిప్రాయాల్లో తీవ్రమైన వేగం, తల పట్టుకునేంత తాకిడి ఉంటాయి. రేణు ఆ రాత్రి తర్వాత ఆ మర్నాడు తనే చేసింది. మళ్ళీ మర్నాడు చేస్తే వాళ్ళ ఫోన్ చెడిపోయింది.
తర్వాత ఎన్నిసార్లు చేసినా పలకలేదు. ట్రంక్ కాల్ చేస్తే ఫోన్ చెడిపోయిందని చెప్పారు. సుచరితకి తను సిలాన్ వెళ్లే ముందు ఒక్కసారి హేమంత్ గొంతు వినాలని ఎంతగా అనిపిస్తోంది. సారీ చెప్పాలనిపిస్తోంది. అతన్ని అన్యాయంగా అవమానించింది, తూలనాడింది, ఆవేశంతో అనుమానంతో దూషించింది. అది గుర్తుకు వస్తే పశ్చాత్తాపం కంటే బాధే కలుగుతోంది. అతను ఎందుకు సహించాడా అనే వ్యధ బాధిస్తోంది. టాక్సీ ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఎయిర్పోర్ట్లో చెకింగ్, ప్లేన్లోకి వెళ్లి కూర్చోవటం అంతా యాంత్రికంగా స్పృహ లేనట్టే జరిగిపోయింది. ప్లేన్లో బీనా కేర్ ఏదో చెబుతోంది. మాధురి సిలోన్లో ఏం షాపింగ్ చేయాలో ఉత్సాహంగా చెబుతోంది. సుచరిత వారు పిలిచి పిలిచి భుజం తట్టి మరీ చెబుతోంటే వింటున్నట్టే చేస్తోంది. కానీ ఆ మాటలేవి బుర్రకి ఎక్కడం లేదు. తను మళ్ళీ హేమంత్ని చూడగలనా అనిపిస్తోంది. తను వచ్చేసరికి హేమంత్కి రవి అన్నయ్యలాగా యాక్సిడెంట్ అయితే, లేక తనకేదైనా అయితే, ఒకవేళ అసలు ఈ ప్లేన్ కూలిపోతే తను చచ్చిపోయినా పర్వాలేదు. కానీ తనకి హేమంత్ గురించి అసలు సంగతి తెలిసిందని, హేమంత్ని త్వరపడి మాట్లాడినందుకు చాలా బాధపడిందని తెలిసిందని, హేమంత్ని క్షమార్పణ చెప్పుకోవాలని తహతహలాడిందని హేమంత్కి ఎలా తెలుస్తుంది? తెలియదా? ఈ జన్మకు అస్సలు తెలియదు. అవును, ఈ జీవితంలో అపోహలు ఏర్పరచుకోవటం చాలా సులభం. వాటిని వైదొలగించి మరలా ఏకం కావటం అత్యంత కష్టం. హేమంత్కి ఒక ఉత్తరం రాస్తే, లేకపోతే తన మనసు అర్థమయ్యేటట్టు ఒక గ్రీటింగ్ కార్డు పోస్ట్ చేస్తే, సుచరిత తన ఆలోచనల్లో తనుండగానే ప్లేను మెడ్రాస్ ఎయిర్పోర్ట్లో దిగింది. అక్కడ నుండి మరో అరగంట తర్వాత సిలోన్ ప్రయాణం. ప్రయాణికుల్లో కొంతమంది బిలబిలలాడుతూ దిగారు. వారితో పాటు బీనా, మాధురి కూడా దిగారు. సుచరిత, నేను రాను, ప్లేన్లోనే ఉంటాను అంటే కాదు రమ్మనమని బలవంతం చేసి లాక్కు వచ్చారు. సుచరిత, ఏమిటా సన్యాసి మొహం? నువ్వు సిలోన్ వెళ్తున్నావా? సన్యాసం పుచ్చుకోవటానికి వెళ్తున్నావా? ఏమైంది నీకు అంటే సుచరిత రాని నవ్వుని బలవంతంగా పెదవుల మీదకి తెచ్చుకుంది. ముగ్గురు వచ్చి కింద ఎయిర్పోర్ట్లో లాంజ్లో కూర్చున్నారు. బీనా తిరుగుతోంది. మాధురి బ్యాగ్ తెరిచి అద్దం తీసి లిప్స్టిక్ చూసుకుంటోంది. సుచరిత లేచి వెళ్ళింది. బుక్ స్టాల్ దగ్గర గ్రీటింగ్స్ చూస్తోంది. ఏమైతే బాగుంటుంది? తన మనసు అతనికి క్షుణ్ణంగా తెలియాలి. సుచి, ఇంతలో పిలుపు వినిపించింది. గ్రీటింగ్ కార్డు సెలెక్ట్ చేసి వస్తున్న సుచరిత తిరిగి చూసింది. ఎదురుగా హేమంత్ ఆజానుబాహువుల చిరునవ్వుతో ప్రసన్నంగా, అతని చేతుల్లో పొడగాటి పూలగుత్తి ప్లాస్టిక్ కాగితంలో నవనవలాడుతూ కలకలలాడిపోతోంది. హేమంత్! సుచరిత తన కళ్ళని తాను నమ్మలేకపోయింది. ఇది కళా నిజమా? ఓ గాడ్, తను ఊహించుకోవటం లేదు కదా. ఇంతలో బీనా అక్కడికి రానే వచ్చింది. సుచరితని పూలగుత్తి తెచ్చిన అందమైన ఆ యువకుణ్ణి మార్చి మార్చి చూస్తుంది. విష్ యూ ఎ బ్యూటిఫుల్ అండ్ డ్రీమ్ లైఫ్ జర్నీ. అతను పూలగుత్తి సుచరిత చేతుల్లో పెట్టాడు. హేం! సుచరిత ఇంకా విప్పారిన నయనాలతో అతని కళ్ళలోకి వెతుకుతూ చూస్తుంది. ఆ క్షణంలో ఆ ఎయిర్పోర్టు బీనా, మాధురి సర్వస్వం మర్చిపోయినట్టుగా ఉంది. హేమంత్ తను ఒకరికెదురుగా ఒకరు. బీనా చూపుని గమనిస్తున్న హేమంత్ సాధ్యమైనంత మామూలు స్వరంతో అన్నాడు, నేను పని మీద రాత్రి ఇక్కడికి వచ్చాను. ఉదయం బొంబాయి ఫోన్ చేశాను. షీలా నువ్వు సిలోన్ వెళ్తున్నావని 5 నిమిషాల క్రితమే ఎయిర్పోర్ట్కి బయలుదేరావని చెప్పింది. ఎంక్వైరీ చేస్తే ప్లేన్ మెడ్రాస్ మీదుగానే వెళ్తుందని తెలిసింది. నిన్నెందుకు చూడకూడదు అనుకున్నాను, వచ్చేశాను. అతన్ని చూడాలని తహతహలాడింది. అలా కాకుండా కనిపించాడు. సుచరిత ఎన్నెన్నో చెప్పేయాలనిపిస్తుంది. కానీ చుట్టూ జనం, దగ్గరగా బీనా. హేం! రేణు ఉత్తరం రాసింది తగ్గు స్వరంతో ఉంది. అతను చప్పున ప్రశ్నార్థకంగా చూశాడు. రవి అన్నయ్య, తను నేను అసలు అనుకోలేదు. నిన్ను అన్యాయంగా చాలా. సుచరిత కళ్ళలోకి తడి, కంఠంలోకి ఆవేదన వచ్చేశాయి. దట్స్ ఆల్ రైట్ అన్నాడు అతను అర్థమైనట్టుగా. హేం! ఐఆమ్ సారీ, రియలీ ఐఆమ్ వెరీ సారీ. మాధురి పిలిస్తే బీనా అటు తిరిగింది. సుచి, క్షమార్పణ చెప్పుకునేటంత అతి మామూలు బంధమా మనది? కాదు. వేగంగా తల తిప్పింది. ఎమోషనల్ అవ్వద్దు ప్లీజ్.
పూలగుత్తి అడుగు నుంచి అతని చేతిలో ఆమె చేతుల్ని ఒక్క క్షణం పట్టుకున్నాయి. నువ్వు తిరిగి రాగానే హైదరాబాద్ వచ్చి కొద్ది రోజులు రేణు దగ్గర ఉండు. ఈ స్థితిలో తనకి నువ్వు అవసరం. ఓకే. ప్లేన్ బయలుదేరబోతున్నట్లుగా ఇంతలో అనౌన్స్మెంట్ వినిపించింది. హేమంత్ సుచరితని చూశాడు. సుచరిత కూడా అతన్ని చూసింది. ఆ క్షణంలో అతను సుచరితని దగ్గరికి తీసుకున్నట్లే అనిపిస్తోంది. తను అలవోకగా పాదాలెత్తి అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి గాఢంగా గుండెలకి హత్తుకుపోయినట్టే వస్తా హేమ్ అంది. బీనా ఒక్కటి చరిచింది. సుచి, యూ సెల్ఫిష్ రాస్కెల్, నన్ను పరిచయం చేయవా అంది. ఓ మర్చిపోయాను. హేమ్ నాకు కెమెరా అసిస్టెంట్ బీనా. బీనా హేమంత్ నా ఫ్రెండ్ అంటూ పరిచయం చేసింది. బీనా నమస్కారం చేస్తూ సుచరితను చూపిస్తూ ఈ సన్యాసితో స్నేహం ఎలా చేస్తున్నారండి బాబు అంది. నా చుట్టూ ఎంతమందో కోర్కెల పీడితులు, ఆశల వ్యామోహితులు, అందుకని ఈ సన్యాసి నాకు ఒక సేద తీరే తీరం. ఈ నిరాసక్త ద్వీపం దగ్గరికి వస్తే నాకు ఊపిరి పీల్చుకున్నట్లుగా హాయిగా ఉంటుంది అన్నాడు. బీనా ఒక్క క్షణం తెల్లబోయింది. తర్వాత గొల్లున నవ్వింది. అతను నవ్వాడు. సుచరిత కూడా నవ్వేసింది. అతను చాలా మర్యాదగా, హుందాగా, సరసంగా తన మాటని తనకి తిప్పుకొట్టాడు. ఎంత బాగా సుచరితని సమర్థించాడు అనుకుంది బీనా. సుచరిత ప్లేన్ వైపు వస్తూ తిరిగి చూసింది. అక్కడ హేమంత్ నిలబడి చెయ్యి ఊపుతున్నాడు. సుచరిత ఆనందంగా చెయ్యి ఊపింది. ఇప్పుడు గుండెల మీద ఆనంద సముద్రం, ఒంటరితనం, ముభావం దరిదాపుల్లోనే లేకుండా పోయినాయి. ప్లేన్ గాల్లోకి లేస్తోంది. సుచరితకి కూడా మనసు అలాగే ఉంది. హేమంత్ వచ్చాడు. అతనితో తనేం ఎక్కువగా చెప్పలేకపోయింది. అయినా సరే తన మనసు అతనికి అర్థమైంది. ఆ ఒక్క క్షణం తన సిలోన్ వెళ్ళి రావటానికి అవసరమైన బలం చేకూరినట్లయింది. సుచరితకి కళ్ళు చెమ్మగిల్లసాగాయి. ఏం చేసింది తను? తన ఆవేశంలో, తొందరపాటులో ఈ స్నేహాన్ని చిన్నాభిన్నం చేయబోయింది. కానీ హేమంత్ అలా కానీయలేదు. తను తెలివి తక్కువగా ప్రవర్తిస్తోంది. అతను సహనంతో భరించాడే తప్ప ఆగ్రహపడలేదు. హేమంత్ లాంటి వ్యక్తి జీవితంలో ఎవరికి దొరుకుతాడు? అలా దొరికిన తను ఎంత అదృష్టవంతురాలు. పెళ్లి కాకపోతే తామిద్దరికీ దూరం ఏర్పడుతుందని భయపడింది. హేమంత్కి తనకి మధ్య బంధం పెళ్లి కంటే అపురూపమైనది. సుచరిత సిలోన్ నుంచి తిరిగి వచ్చి 2 వారాలకి పైగా అయింది. కుందన్ షా మానస సరోవరం తీయాలని ఎన్నాళ్ళ నుంచో ప్లాన్ చేసుకున్నారు. ఆయన ఫ్రెండ్ కర్నల్ చటర్జీ అనే ఆయన ఇప్పుడు వాతావరణం అనువుగా ఉంటుంది రమ్మనమని, కావాల్సిన సహాయం అంతా తను ఏర్పాటు చేస్తానని రాశారు. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఇంత త్వరగా ఈ ప్రయాణం వస్తుందని సుచరిత అనుకోలేదు. సుచరిత సిలోన్ నుంచి సరాసరి హైదరాబాద్కి వెళ్ళింది. తను వస్తున్నట్టు తెలియజేయటం వల్ల ఎయిర్పోర్ట్కి హేమంత్, రేణు ఇద్దరు వచ్చారు. బీనా, మాధురి, షాజీ అంతా మద్రాసు నుంచి హైదరాబాద్ మీదుగా బాంబే వెళ్ళిపోయారు. తను ఇక్కడ దిగిపోయింది. రేణు బాగా ఒళ్ళు చేసింది. బొద్దుగా నీరు చేసిందేమో. ముఖం రంగు వచ్చి మెరిసిపోతుంది. అమ్మయ్యా, ఎన్నాళ్ళకు కనిపించావు అంది కౌగిలించుకుంటూ రేణు. సుచరిత ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఎయిర్పోర్ట్ బయటికి వచ్చారు. హేమంత్ సామాన్లు చూస్తున్నాడు. ఇందులో సగం షాపింగ్ నీదే అంది సుచరిత నవ్వుతూ. నైటీలు చాలా బాగున్నాయని రాశావుగా అంది రేణు. హేమంత్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. సుచరిత, రేణు వెనక కూర్చున్నారు. ఇంటికి వచ్చారు. సుచరితకు గది వేరే లేదు. రేణు గదిలోనే సామాన్ పెట్టారు. సుచరిత పెట్టె తెరిచి బెడ్షీట్స్, చీరలు, పెర్ఫ్యూమ్స్ ఇచ్చింది. ఒక బొమ్మ తీసి ఇది రాబోయే నా మేనకోడలికి అంది. అయితే జాగ్రత్తగా దాస్తాను అంది రేణు. హేమంత్ వెళ్ళిపోయాడు. మా అత్తగారు, ఆడబడుచు, మా పెద్ద ఆడబడుచు దగ్గరికి వెళ్లారు అంది. రేణు భోజనాలు అయిన తర్వాత సుచరిత ఒడిలో తల పెట్టుకుని పడుకుంది. సుచి, ఒక్కోసారి నాకు చాలా భయం వేస్తుంది. ఏమిటో పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. ఒక్కదాన్ని ఒక్కో క్షణం కూడా ఉండలేను. చాలా భయం వేస్తుంది. హేమ్ ఎప్పుడు ఊళ్ళు తిరుగుతుంటాడు. మా అత్తగారు క్షణం ఇంట్లో ఉండరు. అప్పుడు నాకు చాలా ఏడుపు వస్తుంది అంది.
నేను ఇలాంటి పని చేశానని అమ్మా నాన్న కోపంగా ఉన్నారు. నాతో చాలా ముభావంగా ఉంటున్నారు. సుచరిత రేణు తల మీద చేయి వేసింది. నువ్వు నాతో బొంబాయి వచ్చేసే రేణు అంది. ఒక్కోసారి అలాగే అనిపిస్తుంది. కానీ నువ్వు ఊర్లో ఉండవుగా, ఎప్పుడు పని ఆయే తిరుగుతూ ఉంటావు. ఈ మానస సరోవరం పని అయిపోతే కాస్త రెస్ట్ దొరుకుతుంది రేణు. నా డెలివరీ టైంకి నా దగ్గరే ఉండాలి శుచి, తప్పకుండా. హేమంత్ వచ్చాడు. అతని భోజనం అతనే వడ్డించుకొని తిన్నాడు. హేమంత్ వచ్చి పెట్టుకుంటుంటే వంట మనిషి మంగమ్మ టేబుల్ మీద సర్ది పెడుతుంటుంది. నేను వేళ వస్తుంటాను. నాకిలా తినటం అలవాటే. నువ్వు వర్రీ అవద్దు అని చెప్పేశాడు అంది. రేణు గది పక్కన వరండాలో నిలబడుతూ హాయిగా ఇక్కడ సీలింగ్కి ఒక ఉయ్యాల వేస్తే అందులో కూర్చొని ఏ పుస్తకమో చదువుతూ రిలాక్స్ అవ్వచ్చు అంది. ఆ సాయంత్రం సుచరిత మధ్యాహ్నం వేళ నిద్రలేచి వస్తుంటే రేణు పిలిచింది. ఇక్కడ వరండాలో కూర్చుందువు గాని రా అంటూ కేక పెట్టింది. సుచరిత అక్కడికి వచ్చేసరికి అక్కడ సీలింగ్ నుంచి ఉయ్యాల వేలాడుతుంది. అరే, ఇదెక్కడి నుంచి వచ్చింది ఆశ్చర్యంగా అంది. నువ్వు మా అతిథివిగా రాక వచ్చిన అతిథి కోరిక తీర్చాలి కదా, నువ్వు ఇలా అన్నావని చెప్పాను. హేమంత్ వెంటనే తెప్పించాడు. అతిథి దేవత ఆసీనురాలివి కమ్ము అంది రేణు. ముందు నువ్వు కూర్చో. ఓహో, నువ్వే ముందు ప్రారంభోత్సవం చెయ్యాలి. రేణు సుచరితని బలవంతంగా కూర్చోబెట్టింది. కూర్చున్న వెంటనే ఉయ్యాల కిర్రున తిరిగింది. అరెరే అంది సుచరిత. ఉయ్యాల తిరగటం ఆగేసరికి ఎప్పుడు వచ్చాడో అక్కడ గుమ్మంలో హేమంత్ చేతులు కట్టుకుని నిలబడి ఇటే చిరునవ్వుతో చూస్తున్నాడు. అతని ముఖంలో ఆనందం రేణు అల్లరిని గమనించినట్లే ఉంది. ఇప్పుడు అతిథి దేవతకి కాఫీ ఇస్తాం అంటూ రేణు మంగమ్మ అంటూ వంటింట్లోకి వెళ్ళింది. సుచరిత ఒక్క నిమిషం బేలగా అనిపించింది. రేణు ఈ ఇంటికి అతిథిగా రావాల్సిన మనిషి. ఆ స్థానంలో తను వచ్చింది. భగవంతుడి చదరంగంలో మనుషుల్ని చిత్రంగా గల్లు కదిపేస్తాడు కదా. రేణు మంగమ్మతో కాఫీలు పట్టించుకు వచ్చింది. ముగ్గురు తాగారు. హేమంత్ మళ్ళా పని మీద వెళ్ళిపోయాడు. సుచరితకి ఆ ఇంట్లో అలా ఉయ్యాల్లో కూర్చొని కాఫీ తాగుతుంటే సడన్ గా ఆ ఇల్లు తనదే అన్నట్లుగా, ఆ ఇంట్లో తను ఒక వ్యక్తి అన్నట్లుగా అనిపించసాగింది. మనసు ఎప్పుడూ ఎరగని ఆనందం, నిశ్చింత పొందసాగింది. 2 రోజుల తర్వాత సుచరిత బొంబాయి వచ్చేసింది. హేమంత్ రేణు ఇద్దరు ఎయిర్పోర్ట్కి వచ్చారు. రేణుని కౌగిలించుకుంది. వస్తాను రేణు అంది. త్వరగా మల్లారా అంది. అలాగే అంది. సుచరిత హేమంత్ వైపు తిరిగింది. వెళ్తాను అంది. ఊ అన్నాడతను. సుచరిత కళ్ళెత్తి అతని వైపు చూసింది. కాని అతనికి కళ్ళు నిర్వికారంగా ఉన్నాయి. ఆ క్షణంలో రేణు స్నేహితురాల్ని పంపిస్తున్నట్టే ఉంది తప్ప తన ఆత్మీయురాలకి వీడ్కోలు చెబుతున్నట్టు లేదు. సుచరిత ప్లేన్లో వస్తుంటే మనసు పరిపరి విధాలా పోయింది. రేణుకి తన గురించి హేమంత్ గురించి తెలుసా తెలియదా? ఆ ప్రసక్తి అసలు ఎత్తదేమిటి? అనవసర సంభాషణ అనుకుందా? నాకెందుకన్నా సుచరితకు అర్థం కాలేదు. షీలా ఊళ్ళో లేదు. అజిత్తో కలిసి గోవా వెళ్ళింది. ఉదయం నుంచి ఒకటే వాన ఎడతెరిపి లేకుండా వాయించేస్తోంది. సుచరిత కెమెరా తెచ్చి ఆ వానని ఫిల్మ్ తీయసాగింది. అద్దాల కిటికీలో నుంచి మెలికలు తిరుగుతూ కారుతున్న నీళ్లు, అందమైన గొడుగులు వేసుకుని వెళ్తున్న జనం, చలికి మెట్ల మీద ముడుచుకొని కూర్చున్న పక్క ఫ్లాట్లో ముసలి నౌకరు, కాగితం పడవలు నీళ్లలో బదలాలని పరుగులు తీస్తున్న పిల్లలు, వారి నవ్వులు, కేరింతలతో వారిని ఫోటోలు తీస్తుంటే ఒక్క క్షణం మనసు రెపరెపలాడింది. ఆ చిన్నారి శరీరాలు గుండెల్లో అలజడిని కలిగిస్తున్నాయి. రేణు కూతురు కాదు, రవి అన్నయ్య కూతురు కూడా ఇలాగే. తను హేమంత్. సుచరిత ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది. ఇంతలో రూంలో నుంచి ఫోన్ గనగన మోగింది. బయట వరండాలో ఫోటోలు తీస్తున్న సుచరిత లోపలికి వచ్చి ఫోన్ తీసింది. హలో అంది. హలో సుచి. హేం. ఆ కంఠం వినగానే ఆనందంగా అరిచింది. ఎక్కడి నుంచి? మీ ఊరు నుంచే. వాట్ డు యూ మీన్? బాంబే వచ్చాను. అవును, ఉదయం వచ్చాను. పని మీద రావటంతో ఫోన్ చేయటానికి కుదరలేదు. నేను పొద్దుట వెళ్ళిపోతున్నాను. నన్ను చూడకుండా వెళ్ళిపోతావా? ఓహో, ఒక్క క్షణం వచ్చి కప్పు టీ తాగి వెళ్ళిపోతాను. మార్వెలెస్, తొందరగా వచ్చేయి దీర్ఘం తీస్తూ అంది.
ఇప్పుడే వచ్చేస్తున్నా. ఓకే హేమ్ అంతలోనే అర్జెంటుగా పిలిచింది. ఏమిటి? వాన పడుతుంది, జాగ్రత్త సుమా. అతను నవ్వాడు. జాగ్రత్తగానే వస్తాను, సరేనా? థ్యాంక్ యూ. అతను ఫోన్ పెట్టేశాడు. సుచరిత ఫోన్ పెట్టేసింది. ఒక్కసారి గదంతా కలియ చూసింది. సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా ఉంది. అనుకోకుండా హేమ్ వచ్చేస్తున్నాడు. ఓ గాడ్, ఎంత సంతోషంగా అనిపిస్తోంది. సుచరిత వంట ఇంట్లోకి పరుగున వచ్చింది. అక్కడికి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. మళ్ళా బెడ్రూంలోకి పరిగెత్తింది. అక్కడ తోచలేదు. ముందు గదిలోకి వచ్చింది. మళ్ళా వంట ఇంట్లోకి వెళ్ళింది. ఫ్రిడ్జ్ తెరిచి బ్రెడ్ తీసి ముక్కలు చేసి టమోటాలు వేసింది. సూప్ తయారు చేసింది. అరగంట అయింది. హేమంత్ రాలేదు. కాలింగ్ బెల్ చెడిపోయిందేమోనని చూసింది. బాగానే ఉంది. వాన ఉధృతం ఎక్కువవుతోంది. కిటికీ తలుపులు మూసి పరదాలు లాగి వచ్చి కూర్చుంది. హేమంత్ రాలేదేమిటి? ఫోన్ చేయటానికి ఆ తొందరలో అతను ఎక్కడ దిగింది అడగలేదు. రాక్షసుల్లా ఎవరో వచ్చి ఈ టైంని మింగేసి ఉంటారు. సుచరితకి ఆశాభంగం, కోపం, తర్వాత నీరసం వచ్చేశాయి. మనసు ఎంత దిటవు పరుచుకోవాలనుకున్నా సాధ్యం కాలేదు. సోఫాలో కూర్చొని పుస్తకం తిరగేసాగింది. ఇంతలో నిద్రమత్తు వచ్చేసింది. తల వెనక్కు ఆనించింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సుచరిత నిద్రమత్తులో నుంచి ఉలిక్కిపడి చెంగున లేచి తలుపు తీసింది. ఎదురుగా హేమంత్. ఇదేమిటి అనబోతున్న సుచరిత నోట్లో మాట సగంలో ఆగిపోయింది. అతని తెల్లటి బట్టలన్నీ రక్తసిక్తంగా ఉన్నాయి. నుదుటి మీద గాయం నుంచి రక్తం కారుతోంది. షర్టు చిరిగి వేళ్లాడుతోంది. హేమ్, ఇదేమిటి? త్వరగా రమ్మన్నావుగా, రావాలని అనుకున్నాను. కాదు, యాక్సిడెంట్లో చావకుండా బతికి వచ్చాను. థ్యాంక్ గాడ్. చచ్చిపోయాననే అనుకున్నాను. పోలీసుల గోల. సుచరిత అతన్ని చప్పున చేయి పట్టి లోపలికి తీసుకొచ్చింది. నేను చెప్పానా వానగా ఉంది జాగ్రత్త అని? కారు డ్రైవింగ్ వానలో అలవాటే కదా అనుకున్నాను. వెధవ మోటార్ సైకిల్ వాడు అడ్డం వచ్చాడు. సడన్ బ్రేక్ వేశాను. బాపురే, దెబ్బలు బాగా తగిలాయి సుచరిత అంటూనే లోపలికి పరిగెత్తింది. స్టవ్ మీద వేడినీళ్ళు పెట్టింది. ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చి అతని గాయాలు క్లీన్ చేసి నుదుటి మీద మోచేతి దగ్గర బ్యాండేజ్ వేసింది. నువ్వు డాక్టర్ ఎప్పుడయ్యావు? నాకు తెలీదే. చిరునవ్వుతో అన్నాడు అతను. మేం కెమెరాలు పట్టుకుని కొండల్లోకి కొనల్లోకి పోతుంటాం కదా, అందుకని షాజీ యూనిట్లో ప్రతి ఒక్కరికి ఇది నేర్పించారు. నోరు తెరిస్తే చాలు షాజీ షాజీ అన్నాడు కినుకుగా. ఈర్షగా అనిపిస్తుందా అంది. తల ఊపాడు. సుచరిత ఎర్రంచుది తన బెంగాలీ కాటన్ చీర తెచ్చి ఇచ్చింది. ఇదేమిటి అన్నాడు. బట్టలు మార్చుకో. వద్దు, షర్టు విప్పుతాను చాలు. షటప్, చెప్పిన పని చెయ్యి అంది. హేమంత్ లేచి చీరని లుంగిగా కట్టుకున్నాడు. షర్టు బాగా పాడైంది. సుచరిత ప్యాంటు షర్టు బాత్రూంలోకి లోపలికి తీసుకెళ్ళింది. వాటిని ఉతుకుతుంటే సుచి వద్దు అన్నాడు. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా అరిచింది. వాటిని ఉతికి హ్యాంగర్కి వేసి తెచ్చి హాల్లో ఫ్యాన్ వేసి పెడుతూ, కారు డ్రైవ్ చేసేవాడివి కాస్త మెల్లగా రాకూడదు? నేను త్వరగా రా అన్నానే అనుకో, అంత మాత్రాన ఆగ మేఘాల మీద రావాలా? బయట వాన అంత ఎక్కువగా ఉంది కదా, జాగ్రత్తగా ఉండద్దు. యాక్సిడెంట్ అయింది, బతికి బయటపడ్డావు. లేకపోతే సుచరిత కళ్ళలోకి నీళ్లు వచ్చేశాయి. ముక్కు చేతితో అంది. అతను దగ్గరికి వచ్చాడు. సుచరిత భుజాల చుట్టూ చేయి వేసి తన వైపు తిప్పుకున్నాడు. గడ్డం పట్టి ఎత్తుతూ సుచి, ఐఆమ్ సారీ అన్నాడు తగ్గు స్వరంతో. సుచరితకి ఏడుపు వచ్చేసింది. యాక్సిడెంట్ అనగానే నా ప్రాణం పోతుంది హేమ్. ఈ ప్రపంచంలో నాకెవరున్నారు? ఆ రోజున అన్నయ్య. బాగా ఏడుపు వచ్చేసింది. సుచరిత తల నగ్నంగా ఉన్న అతని ఛాతీకి ఆనింది. అతను ఆమె తల చుట్టూ చేయి వేసి అదుముకున్నాడు. సుచరిత భయం, ఆందోళన అతనికి అర్థమైంది. సుచరితని సంతోష పెట్టాలని త్వరగా రాబోయి అమితమైన బాధకి గురి చేశాడు. సుచరిత అతని చేతులు వదిలించుకొని వంట ఇంట్లోకి వెళ్ళింది. సూప్ వేడి చేసి తెచ్చింది. అతను తిరుగుతుంటే కసిరింది. ఆ తిరగటం దేనికి? మంచం మీద విశ్రాంతిగా కూర్చోరాదు? హేమంత్ బుద్ధిమంతుల్లా వెళ్లి మంచం మీద కూర్చున్నాడు. సుచరిత సూప్ తెచ్చింది. ముందు వేడిగా ఇది తాగు, తర్వాత భోజనం పెడతాను. ఆకలిగా లేదు సుచి.
ఎలా ఉంటుంది ఇంత హైరానా పడితే? ఇప్పుడు టైం తక్కువ అయిందా ఏమిటి? సుచరిత మంచం మీద కూర్చుని అతనికి తనే స్పూన్తో తీసి బలవంతంగా తాగించసాగింది. చాలా బాగుంది, నువ్వు కూడా తాగు. తనకు అందిస్తున్న చెయ్యి తీసుకుని ఆమె నోటికిచ్చాడు. సుచరిత తాగింది. నేను ఈ చీర కట్టుకోవడం చూస్తుంటే బెజవాడ గుర్తు వస్తుంది. నా లుంగి నువ్వు కట్టుకోవడం గుర్తుందా శుచి అన్నాడు. సుచరిత కళ్ళు కింద వాలినాయి. ఏం జ్ఞాపకాలు నీ ఒక్కరి సొత్తేనా ఏమిటి అంది. నిన్ను చూస్తుంటే ఆ సుచరితవేనా అనిపిస్తుంది అన్నాడు. ఏం ఇప్పుడు కొమ్ములు వచ్చాయా? చేతి వెళ్ళు తల దగ్గర పెట్టుకుని ఆడిస్తూ అంది. ఓహో, నీలో ఏదో మార్పు వచ్చింది. ఒక్కొక్కసారి నాకే భయం వేస్తుంటుంది. అతను సుచరితని దగ్గరికి లాక్కున్నాడు. భయం ఎందుకు? ఈ షాజీ ఉన్నాడే, ఆ పెద్ద మనిషి నీకింకేదో లోకం చూపించి నా నుంచి దూరంగా లాక్కెళ్ళిపోతున్నాడు అనిపిస్తుంది. సుచరిత పకాలన నవ్వింది. అబ్బా, ఇంత దగ్గరగా నీ నవ్వు విని ఎన్నాళ్ళయింది. నాకిప్పుడు హాయిగా ఉంది. ఈ మాటలు అతను అనగానే సుచరిత నవ్వు ఆపేసి లేవబోయింది. అతను చేయి పట్టి ఆపేశాడు. నాకు పనుంది, నీకు భోజనం పెట్టాలి. నాకు ఆకలి లేదు. సుచరిత లేవబోయింది. ఈసారి అతని చేతులు బలంగా బంధించినాయి. సుచరిత ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేగంగా అతని ఛాతీకి వేడిగా తగలసాగాయి. అతని చేతివేళ్లు ఆమె జుట్టులోకి చొచ్చుకుపోయాయి. శుచి! అతను హఠాత్తుగా సుచరిత ముఖాన్ని దగ్గరికి తీసుకున్నాడు. సుచరిత అతన్ని వారించబోయింది, కానీ సాధ్యం కాలేదు. అతను చేయి చాచి బెడ్ లైట్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇదేమిటి, లైట్లు పోయాయి అంది. ఓహో, నేనే తీసేశాను. హేమంత్ వదులు. ఓహో హేమంత్, మనిద్దరం తర్వాత చాలా విచారపడాల్సి వస్తుంది. అతను మాట్లాడలేదు. దానికి ఎలాంటి సమాధానం చెప్పలేదు, వ్యాఖ్యానం చేయలేదు. అతని చేతులు సుచరితని తన మీదకి లాక్కున్నాయి. సుచరితకి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచేసరికి తను హేమంత్ దగ్గర గువ్వలా ఒదిగి పడుకుని ఉంది. మనసు నిండా ఏదో సుందర లోకాల్లో తిరిగి వచ్చినప్పటి ఆనందకరమైన అనుభూతి. బయట వాన బాగా పడుతున్న శబ్దం వినిపిస్తోంది. టైం ఎంతైంది అడిగింది. గొంతు ఏదో లోకాల్లో తేలిపోతున్నట్టుగా తన గొంతు తనకే కొత్తగా అనిపిస్తోంది. అతను టైం చూసుకున్నాడు. 8:30 అన్నాడు. బాప్రే, బాగా తెల్లవారింది. వాన మూలంగా తెలియటం లేదు. నాకు బాగా నిద్ర పట్టేసింది. నువ్వు నిద్రపోలేదా? నిద్రపోయాను. ఇంత క్రితమే మెలకువ వచ్చింది. వాన ఇంకా ఎక్కువ అవుతోందిట. రేడియో న్యూస్ బులెటిన్ చెప్పారు. రాబోయే 48 గంటల్లో పెద్ద తుఫానట. బయట గాలి ఎడాపెడా కొడుతోంది. వానజల్లు ఏకధారగా పడుతున్న శబ్దం వినిపిస్తోంది. పరదాలు లాగి ఉండటంతో గది రాత్రిలా ఉంది. హేమంత్ లైట్ తీసేశాడు. గదంతా చీకటైంది. సారీ చెప్పు అంది సుచరిత. దేనికి? రాత్రి నువ్వు చేసిన పనికి. నేనేం తప్పు చేయలేదు సారీ చెప్పటానికి. అతను పక్కన పడుకొని తన నడుం చుట్టూ చేయి ఊసి ఉన్న సుచరితని నడుం చుట్టూ చేతులేసి ఎత్తి మీదకి లాక్కున్నాడు. అది తప్పు అని నువ్వంటే ఆ తప్పు చేయటానికి నేను మళ్ళీ సిద్ధంగా ఉన్నాను. చాలు, వదులు. సుచరిత లేవబోయింది. అతను వదల్లేదు. పట్టుకుని బంధించి చెప్పాడు. ఒకే ఒక షరతు మీద వదులుతాను. ఏమిటది? రాత్రి మన మధ్య జరిగింది తప్పు కాదని, ఇద్దరికి చాలా ఆనందకరమైన సంగతి అని, ఈసారి నువ్వే నన్ను ప్రోత్సహిస్తావని మాట ఇవ్వాలి. ఏం, నీకు పిచ్చి పట్టింది? సుచరిత పెనుగులాడుతుంటే కాసేపు ఏడిపించి వదిలేశాడు. సుచరిత వంట ఇంట్లోకి వెళ్లి కాఫీ కలుపుతూ విజిల్ వేస్తోంది. ఎందుకో వెనక్కి తిరిగేసరికి అక్కడ హేమంత్ నిలబడి ఉన్నాడు. విజిల్ వేయటంలో గురువుకి మించిన శిష్యురాలు అయిపోయావు సుమా అన్నాడు. షాజీకి నా విజిల్ అంటే చాలా ఇష్టం. ఆయన అడిగి హేమంత్ వెంటనే 2 చేతులెత్తి చెవులు మూసుకున్నాడు. ఆ పేరు నా ముందు ఇంకోసారి ఎత్తావంటే ఏం చేస్తావ్? ఏం చేస్తానా? అవును, ఏం చేస్తాను? కాఫీ తాగను అన్నాడు. వద్దులే, పాపం తన మూలంగా ఎవ్వరూ బాధపడటం షాజీ భరించలేరు. అదిగో మళ్ళీ. ఓకే. సుచరిత చూపుడు వేలు పెదవుల మీద ఆనించుకుని కాఫీ తెచ్చి ఇచ్చింది. అతను తాగాడు. చాలా బాగుంది అన్నాడు. నువ్వు కాఫీ తాగి వెంటనే వెళ్ళిపోబోతున్నావు. కాఫీ కప్పు పట్టుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటూ అంది. అతను ఎదురుగా డైనింగ్ చైర్లో కూర్చున్నాడు. కాఫీ తాగుతూ వెళ్ళిపోవాలని నాకు లేదు. నువ్వు వెళ్ళగొడితే నేను వెళ్ళిపోతాను.
ఈ వానలో తడిసి జ్వరం వచ్చి సుస్థి చేసి హేం చాలు ఆపో సుచరిత పకాళ్ళ నవ్వుతూ చెప్పింది. చెయ్యి ఏది? అతని చెయ్యి అందుకు చూసింది. కుడిచేయి మోచేతికి దగ్గరగా బాగా వాచింది. ఎడమ కనుబొమ్మ మీద చెక్కుకుపోవటంతో కంటి రెప్ప లావయింది. సుచరిత అతన్ని చూస్తూ అంది, శరీరానికి యాక్సిడెంట్ అయితే అందరికీ తెలుస్తుంది, మనసుకి యాక్సిడెంట్ అయితే ఎవ్వరికీ తెలియదు కదా. ఆ దెబ్బ తగిలిన బాధ ఆ వ్యక్తి ఒక్కడికే అర్థమవుతుంది. హేమంత్ లేచాడు. మార్వలెస్ సుచి, కరెక్ట్గా చెప్పావు అంటూనే డైనింగ్ టేబుల్ మీద ఎక్కి కూర్చున్న సుచరితని నడుం పట్టుకుని ఒక్కసారిగా ఎత్తేశాడు. అరే రే ఇదేమిటి అంది. నేనేం చేయను, నువ్వంత బాగా చెప్పేసరికి నాకు ఇష్టం వచ్చేసింది. అతను తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. సుచరిత ఈసారి అతన్ని అంత గట్టిగా అడ్డుకోలేకపోయింది. రాత్రి అతని శరీరంతో కలిసి పొందిన ఆనందం, తాదాత్మ్యత ఇంకా ఆమె శరీరంలో తారసట్లాడుతూనే ఉంది. ఆమె శరీరం మనసు అతనిలో ఐక్యం కావటానికి ఆరాటపడుతున్నట్టే లొంగిపోయాయి. 48 గంటలు గడిచాయి. తుఫాను తీవ్రత తగ్గింది. వాన బాగా తగ్గి ఆవేశంలో తెల్ల మబ్బులు గుంపులుగా పరుగులు తీస్తున్నాయి. 48 గంటల పాటు ఇళ్లల్లో బందీలైన జనం అప్పుడప్పుడే బయటకి వస్తున్నారు. సుచరిత అతని షర్టు కుట్టి ఇచ్చింది. హేమంత్ బట్టలు వేసుకుని రెడీ అయ్యాడు. సుచరిత పెన్ను పర్సు తెచ్చి అందించింది. అతను సుచరిత భుజం మీద చేయి వేసి గడ్డం పట్టి అలవోకగా ఎత్తుతూ, నా మీద కోపంగా ఉందా అడిగాడు. లేదు అన్నట్టు తల తిప్పింది. అతను సుచరితని దగ్గరికి తీసుకున్నాడు. సుచరిత ఆర్తిగా అంది, హేం, ఇక దూరంగా ఉండటం నా వల్ల కాదు. నా మనసులో మాటే నువ్వు అన్నావు. రేణు ప్రసవించగానే 3 నెలల తర్వాత రోజులు ఎంతలో తిరిగి వస్తాయి. రేణుకి మన గురించి తెలుసా? నాకు తెలీదు. మా ముందర ఆ ప్రసక్తి ఎప్పుడు తీసుకురాలేదు. అసలు మేం కలిసి గడిపే సమయం, మాట్లాడే సంభాషణ చాలా తక్కువ. కాస్త ఆగి అన్నాడు. అమ్మ ఒకసారి నిన్ను నాకివ్వాలని ప్రయత్నాలు చేసినట్టు చెప్పిందట. రేణు అడిగింది. అవును అన్నాను. పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అంది. అమ్మకిష్టం లేదన్నాను. తర్వాత నన్నేం అడగలేదు. రేణు ఆలోచనలెప్పుడు పుట్టబోయే బిడ్డ గురించి, ఎప్పుడు అదే ధ్యాస. సుచరిత నిట్టూర్చింది. అతను కుర్చీలో కూర్చొని షూస్ వేసుకుంటున్నాడు. సుచరిత వెనకగా వచ్చి అతని మెడ చుట్టూ చేయి వేసి భుజం మీద చెంప ఆనించుకుంది. నిన్ను వెళ్ళనీయాలనిపించట్లేదు అంది. నాకు వెళ్ళాలనిపించట్లేదు అన్నాడు. అతను వెళ్ళబోయే ముందు సుచరితని దగ్గరికి తీసుకున్నాడు. సుచి, ఒకటి ప్రామిస్ చేయి. ఏమిటి? అతను ఒక క్షణం ఆగి అన్నాడు. ఒకవేళ ఏదైనా అయితే, ఏదైనా అంటే మనం కలిసిన దానికి ఫలితం నాకు వెంటనే తెలియజేస్తానని వాగ్దానం చేయి. అబార్షన్ అంటూ పిచ్చి పనులు చేయనని, కలలో కూడా ఆ ఊహ రానివ్వనని చెప్పు. సుచరిత ఉలికిపాటుగా కళ్ళెత్తి అతని వైపు చూసింది. ప్రామిస్ చేయి సుచి అడిగాడు. సుచరిత ప్రామిస్ చేసింది. మనం చేసింది తప్పు కాదుగా హేం? కాదు. రేణుకి ద్రోహం చేయటం కాదా? కానే కాదు. సుచరిత నిట్టూర్చింది. కథని ఇక్కడితో ఆపుతున్నానండి. తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.